హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈ వీడియో వచ్చేసి మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అండి. మేము ఆ రోజు నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయంకి అయితే వెళ్తున్నాము. అదేనండి, జొన్నవాడకి వెళ్తున్నాము. నెల్లూరులో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇది వచ్చేసి నెల్లూరుకి 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే మా పాప ఇలా హనుమాన్ని విగ్రహాలన్నీ చూస్తూ వస్తుంది. మధుకి హనుమాన్ అంటే ఇష్టం అండి. ఇంకా ఈ విధంగా వెళ్తున్నాము. మేమైతే బైక్లో వెళ్ళామండి మార్నింగ్. ఈ టెంపుల్ అయితే పెన్నా నది ఒడ్డు తీరానైతే ఉంటుందండి. ఇది వచ్చేసి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఆర్చ్ ఒకటి ఉంటుంది. ఈ మధ్య బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయి రీసెంట్గా. ఈ విధంగా అయితే కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఇదేనండి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటండి. మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఒక వ్యక్తి అయితే కనిపించారండి. ఈ స్పెషల్ డే రోజు చాలా డేస్ తర్వాత అయితే చూసాము. ఆ వ్యక్తి ఎవరనేది మీరు కూడా చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా ట్యాప్స్ అయితే ఉంటాయండి. మేమైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఈ జొన్నవాడలో శివుడు మల్లికార్జున స్వామిగా, అలాగే పార్వతీదేవి కామాక్షి తాయి అమ్మవారుగా వెలసి ఉన్నారండి. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ సందర్శించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్రించడం వలన కష్టాలు తొలగుతాయని నమ్ముతారండి. అలాగే సంతాన భాగ్యం కూడా కలుగుతుందని ఇక్కడ ప్రజలందరి విశ్వాసం. ఇంకా మేమైతే లోపల దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నామండి. బయట అయితే కొట్టుకొని మనం తీసుకొని వెళ్ళాలి. సో మేమైతే టెంకాయ కొట్టుకొని టికెట్ తీసుకొని లోపలికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా దర్శనం అయిపోయాక చుట్టూ వెళ్ళామండి. ఇక్కడైతే విగ్రహం చాలా బాగుంది కదా, అమ్మవారు, శివుడు, పార్వతి, వినాయకుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది. మా పిల్లలు ఇక్కడ కొంతసేపు ఆడుకొని వచ్చారు. ఇంక ఇలాగే లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగా మండపం లాగా ఉంటుందండి. ఈ పక్కనంతా లోపల మనకి అమ్మవారికి ఊరేగింపు సమయంలో ఉపయోగించే వస్తువులన్నీ ఇక్కడ లోపల పెట్టేస్తున్నారు. వాహనాలు అండ్ అలాగే ఇంకా ఆమెకు సంబంధించిన వస్తువులు అలాంటివన్నీ ఈ విధంగా పెట్టున్నారండి రూమ్లో. ఇంకా మేమైతే చూసుకుంటూ ఇంకా రౌండ్ అయితే వేస్తున్నాము టెంపుల్ చుట్టూ. ఆరుష్ కూడా అవన్నీ చూడడానికి వచ్చాడండి. చూడండి, చూసేసి ఇంకా వస్తున్నాడు, ఎగురుకుంటా వస్తున్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళాక ఆగిపోతాడు. వాడికి ఎండ కాళ్ళు కాలుతాయని అక్కడ ఆగిపోయాడండి. దేవాలయం చుట్టూ ఈ విధంగా మండపం లాగా అయితే ఉంటుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే అద్దాల మండపం అనేది ఉందండి. అండ్ అలాగే పక్కన కూడా రథం అయితే ఉంది.
ఈ పక్క టెంపుల్ వచ్చేసి అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారండి ఆ వైపు. ఇంక ఇక్కడ కొంతసేపు అయితే మా పిల్లలు ఆడుకున్నారండి. ఇంక ఇక్కడైతే స్వామివారిని అమ్మవారిని అయితే తీసుకొని వచ్చారండి. అక్కడ మండపం దగ్గర అయితే పెట్టారు. మీరు కూడా నెల్లూరుకి వచ్చినట్టయితే జొన్నవాడ కామాక్షమ్మను అయితే దర్శించండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే అమ్మవారికి చీరలు పెడతాం కదా, అవైతే అమ్మవారికి కట్టేసి ఈ విధంగా మనకి అమ్ముతారండి. చాలా మంచిది, ఇక్కడైతే కొనుక్కుంటారు. ఇవన్నీ అమ్మవారికి కట్టిన చీరలండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మీలో ఎంతమంది జొన్నవాడకి వచ్చారో కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ అన్నదాన సదనం అయితే ఉంటుంది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి డైలీ. భోజనం కూడా మనం చేయొచ్చు. మేమైతే ఇంకా బయలుదేరేసాము, లేట్ అవుతుందని. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో ఒక వ్యక్తి అయితే మేము కలిసామని. ఇక్కడ వెళ్తున్నారు కదండి, ఇక్కడ పూజారి గారు. ఈ పూజారి గారు ఎవరంటే మాకు మ్యారేజ్ చేసిన పూజారి గారండి. ఇన్ని డేస్ తర్వాత, చాలా డేస్ తర్వాత మా మ్యారేజ్ డే రోజు ఆ పూజారి గారిని అయితే చూసాము. ఆయన ఏంటంటే నార్మల్గా ఇక్కడ అమ్మవారికి జొన్నవాడలో కామాక్షి అమ్మవారి దగ్గర అయితే ఉంటారండి, పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు మేము ఆయన్ని మాట్లాడాము. సో ఈ స్పెషల్ డే రోజు మాకు మ్యారేజ్ చేసిన పూజారి గారిని అయితే చూసాము. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.